ఏమైంది మీరా గారు? మీరు రాజుగారితో మాట్లాడడం నేను విన్నాను సార్. మీకు విషయం అర్థమవుతుందా? మీరు నన్ను హగ్ చేసుకున్నారు. అయ్యో సారీ సార్, ఎగ్జైట్మెంట్లో నేనేం చేశానో నాకే తెలియలేదు. అంటే మీరు కూడా పట్టరాని సంతోషం వచ్చినప్పుడు నాలాగే ఒళ్ళు తెలియకుండా పనులు చేస్తారన్నమాట. సారీ సార్, ఏమనుకోకండి. పర్లేదండి. అప్పుడు నేను మిమ్మల్ని హగ్ చేసుకున్నాను, ఇప్పుడు మీరు నన్ను హగ్ చేసుకున్నారు. చెల్లుకు చెల్లు అయిపోయింది. సార్, నేను మీ ఇంటికి సంబంధం లేని మనిషిని, మీ బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సుని. అలాంటి నా మీద దొంగతనం నేరం మోపితే మీరు నన్ను సేవ్ చేశారు సార్. మీరు చాలా గ్రేట్ సార్. మీరా గారు, మీరు నాకంటే గ్రేట్. ఎందుకంటే మా ఇంటితో ఏ సంబంధం లేని మీరు మా ఇంటికి వచ్చి నా బాబుని చూసుకుంటున్నారు. నా బాబుకి తల్లి లేని లోటు తీరుస్తున్నారు. అదంతా ఒక ఎత్తు అయితే, గాజులు దొంగతనం చేసింది మా అక్క బావ అని మీకు తెలిసి కూడా మీరెవ్వరికీ చెప్పకుండా మా ఇంటి పరువు గౌరవం కాపాడారు. ఈ విషయం మీకెలా తెలుసు సార్? మీరు మా అక్క బావలతో మాట్లాడింది, బుజ్జిగాడు చెప్పింది అంతా నేను విన్నానండి. మీరు అచ్చం నా అహల్యలా ఉండడం మాత్రమే కాదు, అహల్యలాగే అన్ని పనులు కూడా చేస్తున్నారు. ఇంతకుముందు మా అహల్య కూడా అంతే. మా అక్క బావ ఎన్నిసార్లు తప్పు చేసినా మా అమ్మా నాన్నల దగ్గర వాళ్ళ పరువు గౌరవం కాపాడింది. ఇప్పుడు మీరు కూడా అదే చేశారు. నన్ను మీరు ఇంతలా కాపాడుతున్నారు కదా సార్, అందుకే నేను కూడా మీ ఇంటి గౌరవం కాపాడాలని అలా చేశాను సార్. సరే మీరా గారు, మొత్తానికైతే గాజులు దొరికాయి. దొంగతనం చేసింది మా అక్క బావ అని కూడా ఎవరికీ తెలీదు. మీరు కూడా మా పరువు కాపాడారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, దానికి మీరు కాదనకూడదు. ఏ విషయం సార్? నేను ఏదన్నా చెప్తే మీరు కాదంటారా? అయ్యో సార్, నా కోసం మీరు ఇంత చేశారు, మీరేం చెప్పినా నేను కాదనను. అలాని ప్రామిస్ చేయండి. అలాగే సార్, మీరేం చెప్పినా నేను చేస్తాను. అయితే నాతో రండి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనకూడదు. అలా అని మీరు నాకు మాట ఇచ్చారు. నేను మీకు ఇచ్చిన మాట తప్పను సార్. మీకేం కావాలో చెప్పండి. నాకేం వద్దండి, నేను మీకు ఒకటి ఇస్తాను, అది మీరు తీసుకోవాలి. ఏంటి సార్ అది? పోయాయి అనుకున్న బంగారు గాజులు అదృష్టం కొద్దీ దొరికాయండి. ఒకవేళ ఇవి దొరకకపోయి ఉంటే నేను చాలా బాధపడి ఉండేవాడిని. ఎందుకంటే వీటిని నేను ఎంతో ఇష్టంగా నా అహల్యకి ఇవ్వాలనుకున్నాను. అలాంటి గాజులు పోతే నాకు బాధగానే ఉంటుంది కదండి. మీకు తెలీదు మీరా గారు, ఇంతకుముందు సీమంతం కోసమని నా అహల్య కోసం నేను గాజులు కొన్నాను. ఆ రోజు నా చేతులతోనే అహల్యకి గాజులు తొడిగాను. కానీ ఆ గాజుల్ని మా అక్క తీసేసుకుంది. అక్క కదా, ఏమీ అనలేకపోయాను. కానీ అహల్య కూడా ఏం ఫీల్ అవ్వలేదు. నా అహల్య ఇప్పుడు ఇంట్లో లేదు. అందుకని అచ్చం తనలాగే ఉండే మీకు ఈ గాజులు ఇవ్వాలనుకుంటున్నాను. తీసుకోండి. మీ భార్య కోసం కొన్న గాజులు నాకెందుకు సార్? నా భార్య అహల్య ఉంటే ఏం చేసేదో మీరు కూడా అదే చేశారు. నా భార్య ఉండుంటే నా భార్యకి ఈ గాజులు ఇచ్చుండేవాడిని కదా. తను లేదు కాబట్టి ఇప్పుడు మీరు తీసుకోండి. మీ భార్య లేదు కాబట్టి ఈ గాజులు నేను తీసుకోవడం బాగుండదు కదండి. ఎప్పటికైనా మీ భార్య తిరిగి వస్తారు కదా, అప్పుడు తనకే ఇవ్వండి. అహల్య తిరిగి వచ్చిన తర్వాత కావాలంటే తనకు వేరే గాజులు కొనిస్తాను. ఇప్పుడైతే మీరు ఇవి తీసుకోండి. వద్దు సార్. ఎందుకండి వద్దంటున్నారు? మీరు మొన్ననే ఈ గాజులు తీసుకొని ఉండుంటే అసలు ఈ దొంగతనం గొడవ అంతా ఉండేది కాదు. అప్పుడు నేను ఇచ్చిన వాచ్ తీసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు ఈ గాజులు కూడా తీసుకోండి. వద్దు సార్, ఇవి చాలా ఖరీదైనవి. ఇంత ఖరీదైన గాజులు నాకొద్దు సార్. పర్వాలేదు మీరా గారు, మీ మంచి మనసు కంటే ఇవి పెద్ద ఖరీదైనవేమీ కాదు.
నేను ఈ గాజులు ఇక్కడ పెట్టినా ఇవి పోయాయంటే మళ్ళీ గొడవలు అవుతాయి. అదే మీ చేతులకు ఉన్నాయనుకోండి, ఏ ఇబ్బందులు ఉండవు. గౌతమ్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆ నర్స్ మీరాకి బంగారు గాజులు ఇవ్వడం ఏంటి? ఎక్కువ ఆలోచించకండి మీరా గారు, ఈ గాజులు తీసుకోండి. చూడండి మీరా గారు, నేనేం చెప్పినా కాదన్నని నాకు ప్రామిస్ చేశారు. నాకు మాట ఇచ్చి తప్పుతారా? లేదు సార్. మరి తీసుకోండి. నా చేతులతో అహల్యకి గాజులు తొడుగుతాను. మీరా గారు, నాదో చిన్న రిక్వెస్ట్ అండి, మీరేం అనుకోరు కదా? ఏంటి సార్ అది? అంటే మీరు అచ్చం నా అహల్యలాగే ఉన్నారు. అహల్యకి నా చేతులతో గాజులు తొడగాలనుకున్నాను. ఇప్పుడు అహల్య లేదు కాబట్టి మీరేమనుకోనంటే కాసేపు మీరే నా అహల్య అనుకుని నేను మీ చేతులకి ఈ గాజులు తొడుగుతాను. ఆ మీరాని అహల్య అనుకోవడం ఏంటి? ప్లీజ్ మీరా గారు, మీరు నన్ను తప్పుగా అనుకోకండి. ఇది నా చిన్న కోరిక, ప్లీజ్. గౌతమ్ గారు ఇంతలా ప్రాధేయపడుతున్నారు. కాదు అంటే ఫీల్ అవుతారేమో. తనకి ఈ మాత్రం సంతృప్తినైనా ఇవ్వాలి. మీ ఇష్టం సార్. థ్యాంక్ యూ సో మచ్ మీరా గారు. రండి రండి, ఇక్కడ కూర్చోండి. చాలా థ్యాంక్స్ మీరా గారు, నా చేతులతో గాజులు వేయించుకున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తుంటే అహల్యం చూస్తున్నట్టుగానే ఉంది. నేను అహల్యనేనండి, కానీ ఆ విషయం మీతో ఎలా చెప్పను? నువ్వు అహల్యవే అని నాకు తెలుసు అహల్య, కానీ నువ్వు బయటపడకుండా నేను బయటపడలేను.